వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు భానుప్రసాద్ మాట్లాడుతూ, అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచడం లేదని, రైతులకు చెల్లించాల్సిన 3 విడుదల రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 8, 9, 11వ వార్డులను సందర్శించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, కౌన్సిలర్స్ కొలుగురి సురేష్, పొనగంటి రాము, పొనగంటి విష్ణువర్ధన్ ప్రధానంగా అన్ని వార్డులలో డ్రైనేజీ సమస్యలు వివరించగా, 11వ వార్డులో నల్ల నీటి సమస్య, 9వ వార్డులో అంగన్వాడీ కేంద్రం సీసీ రోడ్డు, 8వ వార్డులో డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉందని స్థానిక ప్రజలు తెలపడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 99 రోజుల ప్రణాళికను తీసుకొని ఈరోజు జమ్మికుంట మున్సిపల్లో ఉన్నటువంటి 30 వార్డులలో డోర్ టు డోర్ స్టార్టింగ్ వార్డు నుంచి ఆ వార్డులో ఉన్నటువంటి చివరిల్లు వరకు కూడా ఆ వార్డులో కావాల్సినటువంటి మిగిలిపోయినటువంటి అభివృద్ధి పనులు కానీ, అది డ్రైన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్స్ కానీ, వాటర్ లీకేజీలు కానీ, ఆ వార్డులో ఉన్నటువంటి హెల్త్ పిహెచ్లు కానీ, అంగన్వాడీ కానీ, స్కూల్ ఇష్యూస్ కానీ, పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా క్రోడీకరించి ఈరోజు ప్రభుత్వానికి నివేదిక పంపడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశం మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 9th వార్డ్ మరియు 11వ వార్డు 2 వార్డులలో పొనగంటి రాము గారు స్థానిక కౌన్సిలర్ మరియు విష్ణు గారు స్థానిక కౌన్సిలర్, మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు, మరి వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు, ప్రెస్ మీటర్లందరితో కూడా ఈ 2 వార్డుల సందర్శనలో ప్రజలు చాలా సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చివేయడం జరుగుతుందని, ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో ఇండ్లు కూల్చిన పేదలను పరామర్శించి నిరావధిక నిరాహార దీక్షకు వెళ్లిన కవితక్కను పోలీసులు అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించిన సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశమంతా కూడా జరుపుకుంటా ఉంది. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా, ఉద్యమకారిణిగా చిన్న వయసులోనే బాల్య వివాహం జరిగింది జ్యోతిరావు పూలే గారితో. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి మరి పూలే గారు ఆమె విద్య నేర్పడమే కాకుండా బాలికల విద్యాలయం పెట్టించి ఆ రోజు అక్కడున్న వర్గాల మీద పోరాటం చేస్తూ కులతత్వం కానీ, అంటరానితనం కానీ, అస్పృశ్యత కానీ, మహిళా విద్య పట్ల మరి అడ్డం పడే వాళ్ళందరినీ కూడా వ్యతిరేకించి మరి భార్యాభర్తలు ఇద్దరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పాఠశాలకు వెళ్తూ ఉంటే కూడా వాళ్ళ మీద దాడులు జరిగినా కూడా, భౌతిక దాడులు, రకరకాల దాడులు జరిగినా పట్టుకొని 20 పాఠశాలలో, 70 పాఠశాలలో, 100 పాఠశాలలో చేసి విద్యాభివృద్ధికి, మహిళల విద్య పట్ల, సమాజ అభ్యున్నతి కోసం మరి జీవితాన్ని త్యాగం చేసిన మహిళామూర్తి సావిత్రిబాయి పూలే గారు. జ్ఞాపకార్థం తపాలా పిల్లల వీటివే కాకుండా పూణేలో విశ్వవిద్యాలయం పేరు కూడా ఆమె పేరు పెట్టారు. అట్లాగే భారతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కూడా ఆమె పుట్టినరోజు నాడు దేశమంతా ఉపాధ్యాయులు జరుపుకుంటా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాజ సేవే బాధ్యతగా పెట్టుకుని ఆమె రచయిత్రి, మొట్టమొదటి మహిళా గురువు. అట్లాగే బాల్య వివాహాలు చేసి విధులతో పడే బాధలు కానీ, వాళ్ళకు పుట్టిన బిడ్డల్ని ఆదుకోవటం కానీ, అట్లాగే ప్లేగు వ్యాధి వచ్చి పూనాలో, మహారాష్ట్రలో ఆ ప్రాంతాల్లో ప్రజలే అడవులో పారిపోయే పరిస్థితుల్లో ధైర్యంగా వాళ్ళకు అండగా ఉండి సేవ చేసి ఆ వ్యాధి బారిని కూడా ఆమె పట్టడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కుటుంబం మరి పిల్లలు లేకపోయినా దత్తత తీసుకొని పిల్లవాడిని పెంచడం, అట్లాగే మహిళల విద్య పట్ల, సమాజం పట్ల బాధ్యతగా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అట్లాగే సావిత్రిబాయి పూలే గారు. వీళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని స్వతంత్రం రాకముందే 100 సంవత్సరాల క్రితం వీళ్ళు మహాత్మాగా పిలువబడ్డ కుటుంబం వీళ్ళని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా వాళ్ళ అడుగుజాడులో నడవాలని ఆ మహిళామూర్తి అందరూ కూడా ధన్యవాదాలు. జోహార్ సావిత్రిబాయి పూలే గారు, జోహార్ సావిత్రిబాయి పూలే గారు, జోహార్ సావిత్రిబాయి పూలే గారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆర్టీఐ యాక్టివిస్ట్ దొమ్మటి బాబు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి పడుతుందని, పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించడం లేదని, ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని, అనంతరం తప్పుడు సమాచారం అందిస్తున్నారని వాపోయారు. మధ్యన 26/2/2026 రోజున రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారి ముందు హాజరై నేను మరియు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ గారు సమర్పించిన వినతి పత్రం ఇది. ఇటు విషయంపై నేటికి 15 రోజులు గడిచినా కూడా ఎలాంటి సమాచారం టౌన్ ప్లానింగ్ అధికారులు ఇవ్వలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుర్రు, సమాచార హక్కు చట్టాన్ని తొక్కిపెడుతుర్రు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇటు విషయంపై వెంటనే స్పందించి సమాచార హక్కు చట్టాన్ని పరిరక్షించి వెంటనే సమాచార దరఖాస్తుదారులకు సమాచారాన్ని ఇప్పించగలరని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారిని కోరడం జరిగింది. వారు స్పందించి 15 రోజుల లోపల యాక్షన్తో పాటు సమాచారాన్ని దరఖాస్తుదారుడినైనా నాకు ఇవ్వవలసిందిగా ఆదేశిస్తూ లేఖ పంపినాడు. గమ్మతే ఉంటుంది. ఓకే. 7/7 రోజు మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ గారికి ఇచ్చి 7/7/2025 7/7/2025 మున్సిపల్ కమిషనర్.
ఇది కరీంనగర్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏసీపీ గారైన సిహెచ్ శ్రీధర్ గారు నేను దరఖాస్తు చేసిన 6 నెలలకు అతి కొద్ది అసంపూర్తికరమైన తప్పుడు సమాచారాన్ని నాకు పోస్టు ద్వారా పంపించడం జరిగింది. ఇటు విషయంపై నేను చీఫ్ కమిషనర్, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ హైదరాబాద్ జి చంద్రశేఖర్ రెడ్డి గారికి అప్పీల్ చేయనైనది. ఇటు అప్పీల్ విషయమై తేదీ 26/2/2026 తేదీన హైదరాబాదులోని రాష్ట్ర సమాచార కమిషన్ ముందు హాజరై నేను మరియు సిహెచ్ శ్రీధర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు హాజరవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా మాఖ్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మంజుల మేడం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, చిన్నారులు నృత్యాలు చేయడం జరిగింది. ఇందులో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నేను 6th వచ్చాను. 10th వెళ్ళిపోతున్నందుకు హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే సక్సెస్కి దగ్గరికి వచ్చినా కాబట్టి. ఐ వాంట్ టు బికమ్ ఏ కార్డియాలజిస్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ SSC 10th class exams. Thank you. Class teacher, Math sir, please come on. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ కిసాన్ గల్లీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల చందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిర్మల్ జిల్లా దేగాం గ్రామంలో ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరికీ ఉందని దేగాం సర్పంచ్ స్థిరం సుష్మారెడ్డి అన్నారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన, ప్రగతి పాలనపై గ్రామస్థాయి అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రతి ఇంట పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. హెల్త్ సిబ్బంది ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. మనమందరం ఒకటిగా ఇప్పుడు ఒకళ్ళ నుంచి ఒకరికి అవగాహన తెలిస్తే ఈజీ అయిపోతుంది పని. లేడీస్ తోటి అయితే మనం అందరం సహకరించి కరెక్ట్ మన ఊరిని నీట్గా ఉంచుకోవాలి. ఖాళీ జాగుంది అనుకో ఆ ప్లాట్ క్లీన్ చేయమన్నారు. నీది కానీ నాది కానీ మొరపోయిన అవసరం లేదు. ఒక అగ్గి పెట్టి మొత్తం కొట్టుపిస్తారో ఏం చేస్తారో ఒక మంట పెట్టేస్తే అయిపోతుంది, అది నీట్గా అవుతుంది. అది చెత్త ఉన్నది ఇంకో చెత్త వేస్తున్నారు, కవర్లు వేస్తున్నారు, లాట్రిన్ ఏదో ఒకటి వేస్తున్నారు, స్మెల్ వస్తున్నాయి, ఈగలు, దోమలు, అవన్నిటికి మనం ఇట్లా మన ఇంతే పాడవుతుంది కదా. మళ్ళీ ప్రతి పిల్లలకు కూడా 14 సంవత్సరాలు నిండిన వాళ్ళకి వ్యాక్సిన్ వేయాలి. మెయిన్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ ఉంటే కూడా మీకు వాళ్ళు ఉంటే నాకు రమ్మాలండి చెప్పి తీసుకోపోయేది. వ్యాక్సిన్ బయసు లేదు, ఇక్కడ లేదు కదా. 14 years
నిర్మల్ రూరల్ మండలంలోని తాల్వేద, లింగాట్పూర్, వెంగపేట్ గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తాల్వేద గ్రామంలో 10 లక్షలతో SHG భవన నిర్మాణానికి, 10 లక్షలతో వర్కింగ్ షెడ్ నిర్మాణానికి, 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి, 10 లక్షలతో MPPS స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ లక్ష్మణచంద మండలం పొట్టపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. స్థానికులతో కలిసి చీపురుతో పరిసరాలు శుభ్రం చేశారు. కొడవలితో పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రతిరోజు బాధ్యతగా ప్రజలంతా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మీకు యూస్ పడుతుంది. నాకు ఐడియా లేదు, మీరు నాకు చెప్పాలి కదా. మీకు ఏ ట్రైనింగ్ అవసరం ఉన్నాయి మీరు చెప్తేనే నేను ప్రత్యేకంగా ఇక్కడ ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాను. నేర్పిస్తే నేర్చుకుంటాం మేడం. నేర్పిస్తే నేర్చుకునే నేర్పిస్తే ట్రైనింగ్ ఇస్తే ఏదైనా సరే నేర్చుకుంటాం. ముఖ్యంగా కుట్టు మిషన్ కదా మేడం మాకు. మనం ఏం చెప్తామంటే మీ వివో ఉన్నారు కదా, మీకు ముందు రండి. మా వీళ్ళ నుంచి వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అది రాయండి. ఎందుకంటే ఆ ట్రైనింగ్ కోసం ట్రైనర్ పిలవాలి కదా. సో మనం ఒకరోజు మీరు మీ ఇంట్రెస్ట్ ఫస్ట్ రాసి ఇవ్వండి. ఆవిడ మీకు బ్యాగ్ కుట్టి కావాలా, అలాంటి ఏదో ట్రైనింగ్ కావాలా, లేకపోతే డ్రెస్ కుట్టి కావాలా ఉండొచ్చు, లేకపోతే మీకు ఏదైనా. ఇది చాలా కీలకమైన ప్రోగ్రామ్ ఉన్నాయి. ఎంతమంది మీ గ్రామ పంచాయతీలో ఎందుకు రావడం జరిగింది అంటే మీకు అవగాహన ఇవ్వడానికి. శుభ్రత, పరిశుభ్రత మన కోసం ఉంటుంది. సో ఎప్పుడైనా మన ఊరు పరిసర్ కావచ్చు, మన గవర్నమెంట్ ఆఫీస్ పరిసర్ కావచ్చు, ప్రజా ఎక్కడైనా వస్తున్నారు ఆ పరిసర్ కావచ్చు, అన్నీ మంచిగా క్లీన్ ఉంటేనే మీ హెల్త్ మంచిగా ఉంటుంది, మీ పిల్లలకి హెల్త్ మంచిగా ఉంటుంది, అండ్ ఒక శుభ్రంగా మంచిగా వాతావరణం అవుతుంది. అందువలన ఈరోజు ప్రత్యేకంగా మన అందరూ ఇక్కడ రావడం జరిగింది. కానీ మీ అందరూ కొన్ని రోజుల నుంచి చాలా మంచిగా పని చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ అందరికీ ఒక క్లాపింగ్. బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో మంగళవారం 41 రోజుల హనుమాన్ మాలధారణ స్వీకరించిన స్వాములు రేణు కపూర్ హనుమాన్ ఆలయంలో గురుస్వామి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. జై హనుమాన్ రామనామ స్మరణతో హనుమాన్ దీక్షా స్వాములు తమ భక్తిని చాటుకున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో స్వామివారి సన్నిధిలో హనుమాన్ చాలీసా, భజనలు, సంకీర్తనలు, ప్రత్యేక పూజలు, హారతితో ఆలయ మండపం జై హనుమాన్ నామస్మరణంతో మారుమ్రోగింది.
భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ధారా కళ్యాణి ఆధ్వర్యంలో నిరసన దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది. రైతు బంధు నిలిపివేస్తాం, అది ఒక వేస్ట్ స్కీమ్ అని అవమానించిన కారణంగా బెల్లంపల్లి పట్టణంలో పాత బస్టాండ్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిలో ఉండి రేవంత్ రెడ్డి రైతు బంధువులు నిలిపివేస్తున్నాం అని, అది ఒక వేస్ట్ స్కీమ్, అంతేకాకుండా రైతులందరూ రైతు బంధు వలన తాగుబోతులు అవుతున్నారు అని సంబోధించడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇదే రేవంత్ రెడ్డి మరి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ల ముందు, లోకల్ ఎలక్షన్స్ ముందు ఇదే మాట అంటే రైతులే తగిన గుణపాఠం చెప్పేవారు. రైతులే రాజులని కొలిచే మన దేశంలో రైతులను తాగుబోతు అని సంబోధించిన రేవంత్ రెడ్డి బహిరంగంగా రైతులకి క్షమాపణ చెప్పి తీరాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో మొన్న రేవంత్ రెడ్డి గారు రైతులను అవమానిస్తూ రైతు బంధు పథకం ఒక వేస్ట్ పథకం, దానివల్ల ఎలాంటి లాభాలు లేవు, దాన్ని నిలిపివేస్తున్నామని అన్న కారణంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధు అనేది నిలిపివేస్తామని రైతులకు అన్యాయంగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా రైతే రాజయ్యని పూజించే మన దేశంలో రైతులని తాగుబోతుల కింద పోల్చడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకుండా రైతులకి రైతు బంధు అనేది యథావిధిగా రావాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. మన రైతులను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పని ఎడల మళ్ళీ ఇదే భారతీయ జనతా పార్టీ ముందుండి అన్ని విధాలుగా వాళ్ళకి సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. రెహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్, స్థానిక మాజీ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కలెక్టర్ హరిచందన, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి బి భవానీ శంకర్తో పాటు అధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో హైదరాబాద్ నగరానికి మొత్తం 4 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి శిలాఫలకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన దనసరి సీతక్క గారు, మేడం గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ కావడంతో మన డివిజన్ లో ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ఇది ఈరోజు చాలా సంతోషం. రాష్ట్రంలో గాని, రాష్ట్ర రాజధానిలో గాని పెద్ద ఎత్తున చదువుకొని ఉద్యోగాలకు వచ్చేటువంటి యువతులు మరి అకామిడేషన్ లెక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి కూడా చాలా కష్టము. సౌకర్యాలు కానీ, సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ అవన్నీ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మరి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కోసం
ఇక్కడ మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్లో రహమత్ నగర్ డివిజన్లో 40 కోట్ల రూపాయలతోటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కోసం శంకుస్థాపన కోసం రావడం జరిగింది. ఇక్కడ మహిళా పోర్టల్ కూడా ఆల్రెడీ ప్రారంభించినాం. హైదరాబాద్కు వచ్చేటువంటి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలి, ఏది మన హాస్టల్ అని కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే మహిళా వసతి పోర్టల్ కూడా ప్రారంభించడం. మహిళా వసతి అని పోర్టల్ కొట్టి చూస్తే వాళ్ళకు మన గవర్నమెంట్ నుంచి ఉండేటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అన్ని కూడా తెలుస్తాయి. ఇప్పుడు మొట్టమొదటిసారి 200 కోట్లతోటి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మిస్తాను. దాంట్లో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో ఒక్కొక్క హాస్టల్ 500 మంది ఉండేటువంటి వసతి 1000 మందికి ఒకే దగ్గర నిర్మాణం చేస్తాను. ఇంత మంచి స్థలం దొరకడం మాకు ఇవ్వడం మాకు చాలా సంతోషం. సోదరుడు ఎమ్మెల్యే ఇక్కడ నవీన్ యాదవ్ గారు, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అన్ని రకాలుగా స్థలాన్ని పరిశీలించి మాకు అందించడం జరిగింది. ఇది రేపటి మన మహిళల భవిష్యత్ కోసం, భద్రత కోసం, ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఇబ్బంది పడకుండా గవర్నమెంటే సాక్షాత్తు వాళ్లకు వసతి గృహాన్ని నిర్మించడం కోసం ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ ఆర్డీఓ గారికి, అదేవిధంగా డిబిఓ గారికి అందరికీ పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈ గ్రౌండ్ ఈరోజు ఈ విధంగా నిలబడింది మనం మహిళా హాస్టల్స్ కోసం చేసుకుంటున్నామంటే, గతంలో ఇక్కడ ఒడ్డెర నివాసులు, ఇక్కడ క్వారీ ల్యాండ్లో ఒడ్డెర వాసులు, కులస్తులు క్వారీ ల్యాండ్లో పనిచేస్తూ ఉండేది. దాని తదనంతరం ఒక గ్రౌండ్గా శాంక్షన్ చేయించాము. తర్వాత ఇదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొన్నటి ఎలక్షన్ టైంలో అన్ని లైటింగ్స్ కూడా దాదాపుగా 2 కోట్ల వర్క్ చేయించాం. దానికి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు ఈ హాస్టల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇక్కడున్న ప్రజలను అర్థం చేసుకొని వారికి ఒక 150 వరకు డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పేసి ఇక్కడ ఉండే నివాసస్తులు కోరడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. అదొకటి. అదేవిధంగా ఆ ముందున్న గ్రౌండ్ని డిస్టర్బ్ కాకుండా చేయాలని చెప్పేసి నవీన్ అన్న పోరాడి దాదాపు ఒక 1 మంత్ నుండి గౌరవ కలెక్టర్ గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండే పిల్లలకి గ్రౌండ్ ఏదైతే పాత గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ డిస్టర్బ్ కాకుండా ఈ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. కాబట్టి ఇది ఒక 1 మంత్ డిలే అయింది అందుకని చెప్పేసి ఆ గ్రౌండ్ డిస్టర్బ్ కాకుండా చర్యలు తీసుకున్నందుకు గౌరవ ఎమ్మెల్యే నవీన్ అన్న గారికి పేరున అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బిల్డింగ్ పూర్తి నిర్మాణానికి లోకల్ సహకారాలు ఉంటాయి తప్పకుండా. మా తరఫున, లోకల్స్ తరఫున, మా డివిజన్ ప్రజల తరఫున మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడ ఎవరైతే నిరాశ్రయులు అయ్యారో, కొంత ఇబ్బంది పడ్డారో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నిర్ణయించుకుంటున్నాను థ్యాంక్ యూ. ఆ యొక్క దీన్ని కూడా మీకు రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తామక్క. దయచేసి అదొకటి చేయాల్సిందిగా అందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి కోరుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి మన అక్క రాష్ట్ర మంత్రివర్యులు, మరి గడిచినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పార్టీ గెలవడానికి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి మనందరి అక్క సీతక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు సిఎన్ రెడ్డి గారికి, భవన్ శంకర్ గారికి, అధికారులకు, కలెక్టర్ గారికి, డిప్యూటీ కలెక్టర్ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్కి, పెద్ద మనుషులందరూ కూడా నమస్కారం. మరి ఈ యొక్క వర్కింగ్ ఉమెన్ హాస్టల్ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా మహిళలకి భద్రత, రక్షణతో పాటు వాళ్ళ అభివృద్ధి ఎంత ముఖ్యమో ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుస్తుంది.